హలో అందరికీ. ఈరోజు సింపుల్‌గా కర్ణాటక స్పెషల్ వాంగిబాత్ చేస్తున్నాననమాట. ఎందుకు వాంగిబాతే చేస్తున్నాను అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే ఒకే ఒక వంకాయ ఉంది. ఆ వంకాయతో ఏం చేసుకోలేను కదా! అందుకే ఇలా సింపుల్‌గా 1 కప్ రైస్‌తో వాంగిబాత్ చేసేసాననమాట. ముందుగా ఆయిల్ వేసి జీడిపప్పు పలుకులు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అలా వేపుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన వంకాయ ముక్కలు కూడా వేసుకోండి. పసుపు వేసి వేపుకోండి. ఆ తర్వాత కొబ్బరి తురుము, వాంగిబాత్ మసాలా, చింతపండు గుజ్జును కూడా వేసి, తగినంత ఉప్పు వేసి ఇలా వేపుకోండి. ఇలా వేగుతున్నప్పుడు ఏదైతే చింతపండు రసాన్ని వేశారో అదే కప్పులో ఒక వాటర్ వేసుకోండి వంకాయ మగ్గటానికి. అంతే. ఇలా మగ్గించుకున్న వంకాయలో ఉప్పు చూసి మీకు కారం సరిపోకుంటే కారం వేసుకోండి లైట్‌గా. అంతే. వేడిగా ఉన్న అన్నం అయితే కొంచెం మంట ఆఫ్ చేసుకోండి. అదే లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే మంట మీద పెట్టి సిమ్‌లో అలా వేయించుకోండి. అంతే. సింపుల్‌గా వంకాయ తినని వాళ్ళు కూడా లాగించేస్తారు.